హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై విరుచుకుపడ్డ విషయం తెలిసింది. అయితే దీని తర్వాత యుద్ధం ఇక ఆల్మోస్ట్ మొదలైంది అనిపిస్తుంది. డిఫెన్స్ మినిస్ట్రీ ఈరోజు ఒక స్టేట్మెంట్ని విడుదల చేసింది. పాకిస్తాన్ నిన్న అర్ధరాత్రి మిసైల్స్, డ్రోన్లతో ఇండియన్ మిలిటరీ బేస్లని టార్గెట్ చేసింది, మొత్తం 15 సైట్స్ మీద. అయితే మన ఎయిర్ డిఫెన్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కలిసి అన్నింటినీ షూట్ డౌన్ చేశాయి. అంతేకాదు మరలా కౌంటర్గా పాకిస్తాన్ లాహోర్లో ఉన్న HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది పాకిస్తాన్ గర్వాన్ని అణిచివేయడం మాత్రమే కాకుండా చైనాకి కూడా అవమానం లాంటిది. ఈ వీడియోలో ఈ పాకిస్తానీ అటాక్ అసలు ఎందుకు ఫెయిల్ అయింది, ఇండియా ఎలా దాన్ని ఆపింది, HQ-9ని ఎలా ధ్వంసం చేసింది అనేది చూద్దాం. ఫస్ట్ అసలు పాక్ మిసైళ్ళు, డ్రోన్లనే ఎందుకు ఎంచుకుంది? ఇండియా ఎప్పుడు దాడి చేసినా కూడా పాక్ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. 2016లో ఉరీ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఇండియన్ పోస్టులపై ఆర్టిలరీ షెల్లింగ్ చేసింది, బోర్డర్లో కాల్పులు జరిపింది. తర్వాత 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇండియా జెట్స్తో దాడి చేసిందని సమాధానంగా తమ జెట్స్ని పంపింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఈసారి ఇండియా మిసైల్స్, డ్రోన్స్తో టెర్రర్ క్యాంప్స్ని పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వకుండా దాడి చేయగా, పాకిస్తాన్ కూడా చెయ్యికి చెయ్యి, కర్రకి కర్ర అన్నట్టు ఇండియా బేస్ల మీద మిసైల్స్, డ్రోన్స్ని లాంచ్ చేసింది. పాక్ లీడర్స్కి వాళ్ళ పబ్లిక్ ముందు టఫ్గా కనిపించాలని ఉంటుంది. ఇలా చేసి మనం సరైన జవాబు ఇచ్చామని చెప్పుకుంటుంది. మరి ఇండియా ఎలా ఈ దాడిని స్టాప్ చేసింది? ఫస్ట్ పాక్ ఎలాంటి వెపన్స్ని వాడిందో పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు. మిసైల్స్ అంది కాబట్టి 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇండియా గ్రౌండ్ మీద నుండి కాకుండా జెట్స్ నుండి మిసైల్స్ని ఫైర్ చేసింది కాబట్టి పాక్ కూడా అలానే చేసి ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలా జరిగిందంటే చైనా సప్లై చేసిన CM-400 AKG ఫస్ట్ ఆప్షన్. ఇది నిజానికి ఒక యాంటీషిప్ మిసైల్. అయితే యాంటీషిప్ మిసైల్స్ని వేటినైనా సరే ల్యాండ్ మీద ఉన్న టార్గెట్స్ మీదకి ఫైర్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ మిసైల్తో JF-17 S-400 సిస్టమ్ని కూడా ధ్వంసం చేసినట్టు ఒక కంప్యూటర్ జనరేటెడ్ వీడియోని విడుదల చేసింది. నెక్స్ట్ RAT-2. ఇది ఇండియా ఈ దాడిలో వాడిన స్కాల్ప్ తరహా మిసైల్. ఇక ఒకవేళ గ్రౌండ్ నుండి ఫైర్ చేసి ఉంటే పాక్ తమ FAT-2 మిసైల్ S-400ని కూడా అధిగమించగలదని చాలాసార్లు ఛాలెంజ్ చేసింది. ఈ మిసైల్ లేదా రీసెంట్గా వార్నింగ్ షాట్స్ అన్నట్టు టెస్ట్ చేసిన అబ్డాలీ మిసైల్ అయినా కావచ్చు. ఎయిర్ లాంచ్డ్ మిసైల్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. అయితే ఇండియా ఎయిర్ డిఫెన్స్ని వాడింది. మీడియా రిపోర్ట్స్ని బట్టి S-400 సిస్టమ్ ఈ దాడిని స్టాప్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. తర్వాత MR SAM, ఆకాశ్లకి కూడా మంచి రోల్ ఉండాలి. ఈ సిస్టమ్స్ అన్నీ కలిసి ఈ దాడిని విజయవంతంగా స్టాప్ చేశాయి. అలాగే ఇండియా ఈసారి డ్రోన్లని కూడా వాడిందని పాక్ కూడా వాటిని ఫైర్ చేసింది. అయితే ఈ యుద్ధానికి ముందే DRDO డెవలప్ చేసిన D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ ఒక లేజర్ వెపన్తో పాక్ డ్రోన్ని కూల్చిన విషయం తెలిసిందే. ఇలాంటి కొన్ని రకాల యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని కూడా ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ దగ్గర మోహరించింది. మరి ఈ దాడి ఎందుకు ఫ్లాప్ అయింది? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఇండియా సర్ప్రైజ్ అటాక్ చేయడంలో ఎక్స్పర్ట్, కానీ పాక్కి అలాంటి స్ట్రాటజీ ఉన్నట్టయితే కనపట్లేదు. 2016 ఉరీ సర్జికల్ స్ట్రైక్స్కి ముందు ఇండియన్ ఆర్మీ సైన్యాన్ని కొన్ని చోట్ల మోహరించి వేరే చోట పాక్లోకి చొరబడింది. తర్వాత 2019 బాలాకోట్ స్ట్రైక్లో ఎయిర్ ఫోర్స్ బహవల్పూర్ మీద దాడి చేస్తున్నట్టు జెట్స్ని పంపితే పాక్ ఎయిర్ ఫోర్స్ దాన్ని రక్షించుకునే పనిలో పడింది. అయితే వేరే బ్యాచ్ POK బాలాకోట్ మీద దాడి చేశాయి. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్కి 2 రోజుల ముందు మే 7న సివిలియన్ డిఫెన్స్ డ్రిల్స్ని జరపబోతున్నామని ప్రకటించి పాకిస్తాన్కి ఇండియా యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది, కానీ ఇంతలోనే దాడి చేయదు అనే ఆలోచనని కలిగించింది. కానీ అంతకుముందు అర్ధరాత్రే ఈ అటాక్ని చేసింది. ఈ డ్రిల్స్ని అయితే ఆపలేదు, జరిపింది, కానీ ఈ అనౌన్స్మెంట్ని డిసెప్షన్లా వాడుకుంది. సెకండ్, పాకిస్తాన్కి పేషెన్స్ అనేది చాలా తక్కువ. ఇండియా 3 సార్లు చేసిన దాడుల్లో కూడా 10-14 రోజులు టైం తీసుకుంది. కానీ పాక్ ఎంత తొందరగా జవాబు ఇవ్వాలి అనే కానీ దాని ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనే ఆలోచన లేదు. ఒకసారి దాడి చేశాక ఫస్ట్ వారం రోజుల్లోనే ప్రతీకారం వస్తుందని మిలిటరీ హై అలర్ట్లో ఉంటుంది. ఈవెన్ ఇరాన్, ఇజ్రాయెల్ని చూసినా కూడా
10 రోజులకు పైనే టైం తీసుకున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడానికి 20 రోజులు ఆగి ఇరాన్ ఎక్స్పెక్ట్ చేయని టైంలో దాడి చేసింది. కానీ పాక్ 2019లో అలాగే ఇప్పుడు కూడా 24 గంటల్లోనే తిరిగి దాడి చేసింది. శత్రువు హై అలర్ట్లో ఉంటాడు, ఇప్పుడు వద్దు, అలాగే అటెన్షన్ని డైవర్ట్ చేయాలని ప్లానింగ్ లేదు. 24 గంటల్లో ఇండియా ఎలా దాడి చేసిందో అలానే చేయాలని చూసింది. ఇందులో ఇంకోటి ఉంది, పాక్ టార్గెట్ చేసింది ఎయిర్ బేస్లు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి మొత్తం దేశాన్ని కవర్ చేయలేకపోయినా మిలిటరీ బేస్లని మాత్రానికి కవర్ చేస్తూ వాటి దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి షూట్ డౌన్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా మిలిటరీ బేస్లని టార్గెట్ చేసేటప్పుడు ముందు ఫైటర్ జెట్స్తో ఎయిర్ డిఫెన్స్ రైడార్స్ని ధ్వంసం చేయాలనకుండా డైరెక్ట్గా మిజైల్స్, డ్రోన్స్ని ఫైర్ చేసింది. ఇరాన్ ఇలా ఇజ్రాయెల్ మీద డైరెక్ట్గా దాడి చేసిందంటే ఇరాన్ బలిస్టిక్ మిసైల్ ఫోర్స్ అనేది చాలా పెద్దది. సో చరిత్రలో అతిపెద్ద బలిస్టిక్ మిసైల్ దాడి అని 2 సార్లు రికార్డ్ క్రియేట్ చేసిన స్థాయిలో మిసైల్స్ని వాడింది. ఇరాన్ కాన్ఫిడెన్స్ అనేది నెంబర్స్. ఇంకో పక్క ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో మిలిటరీ టార్గెట్స్ మీదే దాడి చేసింది. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా ముందు F-35 జెట్స్తో ఎయిర్ డిఫెన్స్ని ధ్వంసం చేసి తర్వాత మిసైల్ ట్రక్స్ అంటే F-15 జెట్స్ మిసైల్స్ని ఫైర్ చేశాయి. ఎప్పుడైనా సరే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే మిలిటరీ టార్గెట్స్ మీద దాడి చేయడం కష్టంగా ఉంటుంది. కానీ పాక్ 24 గంటల్లో వాళ్ళు ఎలాగైతే దాడి చేశారో అలాగే దాడి చేయాలని ఒక ఈగోతో, ఇంకో పక్క లేయర్స్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్పై మన మిజైల్స్ విన్ అవ్వగలవని ఓవర్ కాన్ఫిడెన్స్తో దాడి చేసింది. బొక్కబోర్లా పడింది. దీనికి మరలా ఇంకో దెబ్బ తగిలింది. లాహోర్ దగ్గర ఉన్న HQ-9 చైనీస్ మేడ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసింది. దీనికి చాలా సంవత్సరాల నుండి ఆపరేట్ చేస్తున్న ఇజ్రాయలీ హార్పీ డ్రోన్లని వాడింది. ఇవి రెగ్యులర్గా చూసే డ్రోన్లు, అంటే శాటిలైట్ గైడెన్స్తో వెళ్ళే కమికాజే డ్రోన్స్ లేదా కెమెరాతో చూస్తూ కంట్రోల్ చేసే లాయిటరింగ్ డ్రోన్స్లా కాదు. అలా వాడొచ్చు, కానీ ఇంకో ఫీచర్ ఉంది. దీనికి ఉన్న సెన్సార్స్ అనేవి యాంటీ రేడియేషన్ మిసైల్స్ లాగానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుండి వచ్చే రెడార్ సిగ్నల్స్ని గుర్తించి వాటి వైపు వెళ్ళి యాక్యురేట్గా దాడి చేస్తాయి. ఈ డ్రోన్లతో ఈ HQ-19 సిస్టమ్ని లేపేసింది. ఇండియా S-400 సిస్టమ్ని ఆర్డర్ చేశాక దీనికి సమాధానంగా మనకి కూడా అలాంటి ఒక సిస్టమ్ కావాలని చైనా దగ్గరికి వెళ్ళింది. చైనా S-300ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆల్రెడీ HQ-9 సిస్టమ్ని డెవలప్ చేసింది. 250 కిలోమీటర్ల రేంజ్. అయితే చైనా 125 కిలోమీటర్ల రేంజ్తో ఎక్స్పోర్ట్ వర్షన్ని మాత్రమే అమ్ముతామంది. ఇంకో చాయిస్ లేక ఆల్రెడీ ఉన్నవాటి కంటే ఎక్కువ రేంజే కానీ కొంది. ఇక మా దగ్గర కూడా ఇలాంటి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ ఉందని గర్వంగా చెప్పుకుంది. పాక్ ఎయిర్ డిఫెన్స్కి ఇది ప్రైడ్. ఆల్రెడీ ఇండియా చేసిన దాడిని ఆపలేకపోయినా ఈ సిస్టమ్స్లో ఒకదాన్ని నాశనం చేసి మీ డిఫెన్స్ అనేది మాకు లెక్క కాదని ఆ పొగర్ని అణచివేసింది. ఇండియా ఆపరేషన్ సింధూర్లో మేము టెర్రరిస్టుల క్యాంపుల మీదే దాడి చేశాం, పాక్ మిలిటరీని కానీ సివిలియన్స్ని కానీ టార్గెట్ చేయలేదని ప్రపంచ దేశాలకి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాక్ ఇప్పుడు ఇండియన్ మిలిటరీ మీద దాడి చేస్తే ఈసారి పాక్ మిలిటరీపై దాడి చేసినా కూడా ఎవరూ మాట్లాడరని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అలానే పాక్ ఎయిర్ బేస్ల మీద దాడి చేసింది. ఇండియా ఈసారి పాక్ మిలిటరీని, అందులోనూ పాక్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసింది. చైనా కూడా ఈ సిస్టమ్ని ఒక హై టికెట్ సేల్గా అమ్ముకుంది. చైనీస్ సిస్టమ్స్ క్రెడిబిలిటీపై ఇది మరో దెబ్బ. ఇంత జరిగా కూడా మరలా పాక్ దాడి చేస్తుందా లేదనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.